ఇది షుగర్ లెవెల్స్తో సంబంధం లేకుండా ఓకే. టైప్ 1 డయాబెటీస్ అంటే ఇది ఎక్కువ వరకు పిల్లలలో పుట్టుకతో రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే. టైప్ 1 డయాబెటీస్లో మన బాడీ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. ఈ క్లోమగ్రంథిలోని ప్యాంక్రియాస్లోని బీటా సెల్స్లో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అసలు ప్రొడ్యూసే కాదు. ఓకే. అండ్ ఏదైతే ఇన్సులిన్ కొద్దిగా మాత్రం వచ్చినా కానీ అది సరిగా పనిచేయదు అనమాట. సరిపోదు బాడీకి. టైప్ 1 డయాబెటీస్ ఈ పిల్లలకు డెఫినెట్లీ ఇన్సులిన్నే ఇవ్వాలి. ఓకే. ఓరల్ టాబ్లెట్స్ వాళ్ళకు వర్క్ చేయము. అందుకని ఇన్సులిన్ ఉంటేనే వాళ్ళకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. అదే టైప్ 2 డయాబెటీస్ అంటే ఇది ఇతర కారణాల వలన వచ్చిన డయాబెటీస్. కారణాలలో ఎక్కువ లైఫ్ స్టైల్లో మనకు ఎక్సర్సైజ్ లేని లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాము, ఎక్కువ సిట్టింగ్ వర్క్, ఇలాంటివి, ఊబకాయం, ఒబిసిటీ ఒక కారణం, మరియు జంక్ ఫుడ్ ఈటింగ్, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినడము, స్వీట్స్ తినడము. ఎందుకంటే స్వీట్స్లో సింపుల్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. మనం కాంప్లెక్స్ షుగర్స్ తింటే బెటర్ కంట్రోల్ ఆఫ్ డయాబెటీస్ చేసుకోవచ్చు. ఈ కాంప్లెక్స్ షుగర్స్ ఈ మిల్లెట్స్లో, సిరిధాన్యాలు అంటాం కదా, వీటిలలో ఎక్కువ ఉంటాయి. ఓకే. టైప్ 2 డయాబెటీస్ ఇతర కారణాల నుండి వస్తుంది కాబట్టి స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్. మన మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నందుకు, మన వర్క్ లైఫ్ అండ్ ఆఫీస్ లైఫ్ బ్యాలెన్స్ మనం చేయలేకపోతే ఈ హార్మోన్స్ పెరిగిపోయి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్, స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి ఈ షుగర్స్ పెరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. అందుకని ఈ టైప్ 2 డయాబెటీస్లో మనము జాగ్రత్తలు వహిస్తే డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, స్ట్రెస్ కండిషన్స్ తగ్గించుకోవడము ఉంటే డెఫినెట్లీగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు. టాబ్లెట్స్ కూడా వర్క్ చేస్తాయి. ఓకే. దీనికి మనం కొన్ని టెస్టులు కూడా, ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని టెస్టులు సీరం ఇన్సులిన్, సి పెప్టైడ్ అని, మన బాడీలోని బీటా సెల్స్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, అలాంటి టెస్టులు కూడా కొన్ని వచ్చేసాయి. కాబట్టి ఇంకా బాగా మనకి టైప్ 1 టైప్ 2 తెలుస్తుంది. మరియు ఓన్లీ టాబ్లెట్సే తీసుకోవాలా లేకుంటే ఇన్సులిన్ కంపల్సరీయా తెలుస్తుందండి. కొంతమంది డాక్టర్స్ ఏంటంటే టాబ్లెట్ ప్రిఫర్ చేస్తారు, ప్రిస్క్రైబ్ చేస్తారు స్టార్టింగ్లో. ఎంత దాటితే మనకి ఇన్సులిన్ ఇంజెక్షన్ వరకు వెళ్తుంది పేషెంట్కి? ఎంత లెవెల్స్ దాటితే మనకి ఇన్సులిన్ సజెస్ట్ చేస్తారు? అంటే అకార్డింగ్ టు ప్రోటోకాల్ అండి, ఇన్సులిన్ షుగర్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయని ఇవ్వడం కాదు. ఓకే. వాళ్ళకు అదే నేను చెప్పాను కదా, సీరం ఇన్సులిన్, సి పెప్టైడ్ ఇలాంటి టెస్టులు చేసుకొని వాళ్ళకు కంపల్సరీ ఇన్సులిన్నే సూటబులా లేకుంటే ట్యాబ్లెట్స్తో కూడా వాళ్ళ షుగర్స్ కంట్రోల్ చేసుకోవచ్చా, అది ఇంపార్టెంట్ అండి. ఓకే. మరియు యాక్చువల్గా ఏంటంటే మన బాడీలో ఇన్సులిన్ తగ్గిపోతుంది కాబట్టి ఇన్సులిన్ తీసుకుంటే మంచిదని ఎండోక్రైనాలజిస్ట్, డయాబెటీస్ డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. కానీ పేషెంట్స్కి అది ప్రిక్ ఉంటుంది కదా, ఇంజెక్షన్ ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ఇన్సులిన్ లైక్ ట్యాబ్లెట్స్ వచ్చాయి కాబట్టి ఓకే, ఇలాంటి ట్యాబ్లెట్స్తో కూడా కొద్దిగా కంట్రోల్ ఈజీ అయిపోయిందండి షుగర్స్ని. ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్లో కొంతమందికి స్వీట్స్ బాగా ఎక్కువ ఇష్టం ఉంటుంది. వాళ్ళు అప్పటికి డయాబెటిక్ అఫెక్టెడ్ కాదు అనుకుందాం. ఒక నార్మల్ మిత్ ఏంటంటే బయట జనాలకి షుగర్స్ స్వీట్స్ ఎక్కువ తీసుకుంటే షుగర్ వస్తుంది అనేది ఉంది. అది నిజమేనా? స్వీట్స్ ఎక్కువ తింటే డయాబెటీస్ రావడం అనేది ఒక అపోహ మాత్రమే అండి, మిత్తే. ఎందుకంటే స్వీట్స్ తిన్నా, సమోసా తిన్నా, కచోరీ తిన్నా, జంతికలు ఇవి తిన్నా కానీ మన బాడీలో వెళ్ళి అది షుగర్స్గా కన్వర్ట్ అయ్యేది కంపల్సరీ, గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుంది. అందుకని స్వీట్స్లో ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ తొందరగా షుగర్స్ బ్లడ్లో పెరిగిపోతాయి కాబట్టి ఈ డయాబెటీస్ అన్కంట్రోల్ అవుతుంది. ఓకే. ఏ ఆహారం అయినా కానీ, ఏ ఫుడ్ ప్రోడక్ట్ అయినా కానీ ఒక మోతాదులో తీసుకుంటే ఏమీ కాదు. స్వీట్స్ తిన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా ఎక్సర్సైజ్ చేసుకొని ఆ పూట ఆహారము హాఫ్ చేసుకొని తింటే ఏం ప్రాబ్లం లేదండి. నార్మల్ స్వీట్ కూడా, అంటే షుగర్ ఫ్రీ స్వీట్సే కాకుండా నార్మల్ స్వీట్ కూడా ఏదైనా తినొచ్చు. దాని తర్వాత మనం ఆ స్వీట్లో ఉన్న క్యాలరీస్ని మనం స్పెండ్ చేసుకోవాలి. ఓకే. అది ఎక్సర్సైజ్ ద్వారా, కొద్ది ఫిజికల్ యాక్టివిటీ, యోగా, స్విమ్మింగ్, ఎనీ సార్ట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి చేసుకుంటే మనకు షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఓకే. ఇప్పుడు డయాబెటీస్ అనేది జెనెటికల్లీ పాసిబిలిటీ ఉందన్నప్పుడు సిబ్లింగ్స్ ఒక ఇంట్లో బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ ఒక 3-4 ఉన్నారనుకుందాం. సో ఒకవేళ మదర్కి ఫాదర్కి వాళ్ళ యాన్సెస్ట్రల్ దీంట్లో డయాబెటీస్ అఫెక్ట్ అయ్యి ఉంటే జెనెటికల్గా అందరికీ వచ్చే పాసిబిలిటీ ఉండాలి కదా, ఒకరికి వచ్చి ఇంకొకరికి రాకపోవడం అట్లా కూడా చాలా జరుగుతుంటుంది కదా.
కరెక్ట్ అండి. మీరు అడిగేది ఏంటంటే ఫ్యామిలీలో పేరెంట్స్కి డయాబెటీస్ ఉంటే అందరి పిల్లలకు రావాలి అని ప్రాబిలిటీ పాసిబిలిటీ ఎంత? అది ఒక అపోహ మాత్రమే అండి. కంపల్సరీగా షుగర్ రావాలని ఏం లేదు. ఇది డామినెంట్ జీన్స్, ఈ రిసెసివ్ జీన్స్ ఇవన్నిటిది మీద జన్యుపరంగా ఎలా వాళ్ళకు లబ్ధి పొందుతుందో అలా దాన్ని బట్టి ఈ షుగర్స్ వస్తాయి. ఓకే. అంటే జీన్స్ ఎలా పాస్ ఆన్ అయ్యాయి దాన్ని బట్టి ఈ షుగర్స్ వస్తాయి. ఇప్పుడు లేటెస్ట్ జీన్ టెస్టింగ్, ఈ జీనోమ్ టెస్టింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాంతో పుట్టబోయే పిల్లలకు షుగర్ వస్తుందా లేదా కూడా తెలుసుకునే ఛాన్సెస్ చాలా పెరిగిపోయాయి.